అది ఎవరినైనా ఎవరు కోనునే ఎవరు చెప్పింది ఇప్పుడు చెప్పండి ఏమైంది చేతులు ఎత్తండి. చంద్రకళ ఎక్సలెంట్. చంద్రుడు ఆకాశంలో ఉండును కదా, చంద్రకళలు కూడా ఆకాశంలో ఉండును. అందువల్ల చంద్రకళ ఆకాశం అన్నది సమానాధికారం. ఓకే, దట్ ఈస్ రైట్ ఆన్సర్. అది అనంతం చెప్పమంటే ఆకాశం. మనకు తెలిసినటువంటి వాటిలో ఆకాశం అనంతం. ఎందుకని సర్వగతం. వాయువు గాలి ఉందనుకోండి, ఇప్పుడు 4 పంచభూతాలు, అందువల్ల పంచభూతాల్లో గాలి ఉందనుకోండి అన్ని చోట్ల లేదు. అందుకు కదా పైకి పోయేవాళ్ళు సిలిండర్లు ఎత్తుకోపోయి, కిందకు పోయేవాడు సిలిండర్ ఎత్తుకోపోయాడు. జలాంతర్గాముల్లో పోతూ ఉంటారు అనుకోండి, సబ్మెరైన్స్లో పోతూ ఉంటారు, పైన రాకెట్స్లో పోతూ ఉంటారు. వాళ్ళంతా ముందు ఆక్సిజన్ చూసుకుంటారు ఫుల్గా ఉందా లేదా, ఎందుకంటే అక్కడ గాలి లేదు కనుక. కాబట్టి గాలి అన్ని చోట్ల లేదు, అగ్ని అన్ని చోట్ల లేదు, పృథివీ అన్ని చోట్ల లేదు, జలము అన్ని చోట్ల లేదు. అందుకని కదా అంగార గ్రహంలో జలం ఉందా లేదా ఎందుకు వచ్చే నీకు డౌట్, ఇంకో గ్రహంలో లేదు కనుక. ఓకే, కానీ ఆకాశం అన్ని చోట్ల, అన్నిటికీ అవకాశం ఇస్తుంది. పృథివీ ఉండాలంటే ఆకాశంలోనే ఉండాలి, జలం ఉండాలంటే ఆకాశంలోనే ఉండాలి, అగ్ని ఉండాలంటే ఆకాశంలోనే ఉండాలి, వాయువు వీచాలంటే ఆకాశంలోనే వీచాలి. అవకాశ ప్రదాతృ ఆకాశ, అన్నిటికీ అవకాశం ఇస్తుంది కనుక, అన్నిటినీ అకామిడేట్ చేస్తూ ఉంది కనుక తనలో, అది ఆకాశ, అది ఆకాశం అంటున్నాం. ఓకే, కాబట్టి అనంతమైంది ఏది అన్నప్పుడు మనకు తెలిసిన వాటిలో ఆకాశమే. షీఈ్ రైట్. కానీ అనంతం అన్నప్పుడు మళ్ళీ అనంతాన్ని నిర్వచించాల. త్రివిధాహ, అనంత త్రివిధాహ కదా. ఎట్లా? దేశతః, కాలతః, వస్తుతః, అపరిచ్ఛిన్నః. కాబట్టి దేశతః అది అపరిచ్ఛిన్నంగా ఉండాలి, కాలతః అపరిచ్ఛిన్నంగా ఉండాలి, వస్తుతః అపరిచ్ఛిన్నంగా ఉండాలి. ఇప్పుడు ఆమె చెప్పినట్టుగా ఆకాశం అనంతం అంటే దేశతః అనంతం, దేశతః అనంతం. ఎందుకని? మిగతా 4 భూతాలు అన్ని చోట్ల లేవు, కానీ ఆకాశం అన్ని చోట్ల ఉంది కనుక దేశతః అనంతం. కానీ కాలతః, కాలతః టైం వైజ్ కాలతః అనంతం అని చెప్పగలం ఆకాశాన్ని. అది దేశతః అనంతం. స్పేస్ వైజ్ చూసినప్పుడు ఆకాశం అంతటా ఉంది కనుక అనంతం, కానీ కాలాన్ని బట్టి మాత్రం కానీ కాదు. కస్మాత్ కార్యత్వాత్, అది ఎందువల్ల కాలాన్ని బట్టి కాదండి అంటే కార్యరూపంలో ఉంది కనుక. సృష్టిలోదే ఆకాశం కనుక సృష్టి జరగక ముందు ఆకాశం ఉందా? మళ్ళీ తత్వబోధ మర్చిపోయారా? ఇప్పుడు చెప్పండి, ఆకాశం ఎట్లా వచ్చింది? తతః ఆకాశః సంభూతః. చూచారా, దాంట్లో నుంచి ఆకాశం పుట్టింది అన్నారు. ఆకాశం దాంట్లో నుంచి సంభూతః పుట్టింది. దాంట్లో నుంచి పుట్టిందంటే అంతకు ముందు లేనిదే కదా పుట్టేదే. కాబట్టి సృష్టికి పూర్వం స్పేస్ ఉందా లేదా అంటే సృష్టికి ముందు స్పేస్ లేదు. సృష్టికి ముందు స్పేస్ లేదు, ఆకాశం లేదు. సృష్టికి ముందు గనక ఆకాశం ఉంటే సృష్టి అప్పుడే ఉన్నట్లే. అసలు సృష్టి దగ్గర అందరూ చక్కగా మెప్పుగా పప్పులో కాలేసింది ఇక్కడే. సృష్టికి ముందు ఆకాశం ఉందా లేదా ఇక్కడ ఐన్స్టీన్ అద్భుతంగా థియరీ ఆఫ్ రిలేటివిటీలో ఐన్స్టీన్ చూడగలిగాడు. అందువల్ల ఈ మోడర్న్ ఫిజిక్స్ చాలా అడ్వాన్స్డ్గా వచ్చేసింది థియరీ ఆఫ్ రిలేటివిటీలో. ఎందుకని? స్పేస్ ఏదైతే ఉందో, ఆకాశం ఏదైతే మీకు తెలుస్తూ ఉందో, ఇది కూడా సృష్టిలోని భాగమే. అందువల్ల టైం ఎట్లాగైతే కొలాప్సిబుల్లో స్పేస్ కూడా కొలాప్సిబుల్. అదే ప్రళయం, అది వేరే విషయం. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే సృష్టికి ముందు ఆకాశం ఉందా? లేదు. కనుక సృష్టి జరిగిన తరువాత మిగతా 4 భూతాలతో పోల్చి చూచినప్పుడు ఆకాశం అన్నిటికీ అవకాశం ఇస్తూ ఉంది కనుక అనంతంగా తెలుస్తూ ఉంది. కానీ కార్యత్వాత్, కార్యరూపంలో ఉంది, కారణంగా లేదు. ఎందువల్ల? సృష్టికి కారణం ఆకాశం కాదు. ఆకాశం నుంచి సృష్టి రాలేదు.
సృష్టిలో ఆకాశం వచ్చిన తర్వాత ఆకాశం నుంచి అన్నీ వచ్చి ఉండొచ్చు. ప్రథమంగా వచ్చింది ఆకాశం కావచ్చు, కానీ ఆకాశం కూడాను బ్రహ్మం నుండే వచ్చింది. కాబట్టి కార్యత్వాత్, కస్మాత్ కార్యత్వాత్. కాబట్టి ఎప్పుడైతే సృష్టికి పూర్వం ఆకాశం లేదో, అందువల్ల ఇప్పుడు అంటున్నారు చూడండి మన సైంటిస్ట్ కూడా, సృష్టి ఎప్పుడు జరిగింది, ఒక్కొక్కరు ఒక్కొక్కటి వాడు ఏదైనా చెప్పనండి, అయ్యా 2475 కోట్ల సంవత్సరాలు అన్నాడు అనుకోండి, టైం సార్, టైం అంతేనా, కాలమే కదా అది, అప్పటి నుంచి జరిగిందని. అంటే అంతకుముందు లేదనే కదా. ఎప్పుడైతే సృష్టి లేదో ఆకాశం లేదు కదా, లేనప్పుడు అనంతం ఎట్లా అవుతుంది? కాలతః, ఒక కాలం నుంచే ఉంది ఆకాశం. కాబట్టి దేశతః ఆకాశ అనంతః, కాలతః నా అనంతః. క్లియర్? అది ఇప్పుడు. కాబట్టి అనంత శబ్దార్థాన్ని చుచ్చినప్పుడు ఎప్పుడైతే కార్యరూపంలో ఇవన్నీ ఉన్నాయో, ఇవేది అనంతం అయ్యేందుకు అవకాశం లేదు కనుక మనకు తెలిసింది ఆకాశం. చూచారా, విదితంలో నుంచి అవిదితానికి పోతూ ఉన్నాం. అనంతం అనేటువంటిది ఏది అంటే మనకు తెలిసింది ఆకాశం ఒక్కటే. ఆకాశం మనకు అనంతంగా తెలుసు. దీన్ని ఆధారం చేసుకొని మనకు తెలియనటువంటిది ఏదైతే ఉందో కారణం, సర్వకారణం, దాంట్లోకి పోతున్నాం. ఆకాశం కూడా కార్యరూపం జగత్తులో ఉంది. ఆకాశం జగత్తుకు సంబంధించింది, ప్రపంచానికి సంబంధించింది కనుక కార్యరూపంలో ఉంది. కనుక కార్యం అయ్యేందుకు అవకాశం లేదు. అకార్యత్వాత్. ఎవరు? బ్రహ్మణ. అకార్యత్వాత్ బ్రహ్మణ. అకార్యంచ బ్రహ్మ. బ్రహ్మ అకార్యం. క్లియర్? ఆకాశం కార్యం, కార్యత్వాత్. కాబట్టి అనంతం అనేటువంటిది బ్రహ్మే. వస్తుతః కాలతః దేశతః అపరిచ్ఛిన్న అనంతం తత్ బ్రహ్మైవ. బ్రహ్మమే. కాబట్టి దాంట్లో నుంచే సమస్తం వచ్చింది. ఎప్పుడైతే, ఇప్పుడు చూడండి మంత్రానికి వెళ్తున్నా, ఎప్పుడైతే మీకు బాగా అర్థమైతే, లేకపోతే నేను మంత్రానికి వెళ్తే మీరు కన్ఫ్యూజనే. ఎప్పుడైతే బ్రహ్మం అనంతమైందో, ఈజ్ ఇట్ క్లియర్ నౌ? అనంతం బ్రహ్మో తప్ప రెండవది అయ్యేందుకు అవకాశం లేదు. ఎందుకని అన్ని పరిచ్ఛేదాల్లోకి వస్తున్నాయి ఆకాశంతో సహా. దేశతః అనంతమే కానీ ఆకాశం కాలతః మాత్రం కాదు. కాబట్టి బ్రహ్మం ఒక్కటే అనంతం. దేశతః కాలతః వస్తుతః అపరిచ్ఛిన్న బ్రహ్మణ అకార్యంచ బ్రహ్మం. కాబట్టి స్వతసిద్ధం, కాబట్టి సత్యం, లేనిది కాదు. కాబట్టి అనంతం. సత్యం బ్రహ్మ అనంతం. అనంతం బ్రహ్మ సత్యం. సత్యం అనంతం బ్రహ్మ జ్ఞానం. అది అందువల్ల 3 పదాలు వాడాల్సి వచ్చింది, లక్షణాలు. లేకపోతే ఒక్కడు వాడితే సరిపోద్ది. కాబట్టి సత్యం అన్నాం అనుకోండి సరిపోదు, అనంతం వాడితేనే సరిపోతుంది. కాబట్టి సత్యం అంటే ఎప్పుడు ఉండేదంటే ఆకాశం అంటాడు. అనంతం వాడామనుకోండి, అనంతం కూడా మనకు ఆకాశం మీకు అనంతంగానే కనిపించింది. ఇప్పుడు అర్థమైంది మీకు ఆకాశం కూడా అనంతం కాదని. దేశతః అనంతమే కానీ కాలతః అనంతం కాదు. ఇప్పుడు స్వతసిద్ధమైంది బ్రహ్మ, పరం, నిరతిశయం కదా. అనంతం, అనంతం బ్రహ్మ. ఈ బ్రహ్మానికి ఇంకో కారణం ఏదన్నా ఉంటుందే? ఆకాశానికి బ్రహ్మం కారణం, జగత్తుకు బ్రహ్మం కారణం. బ్రహ్మకు ఎవరన్నా కారణమా? ఉన్నారనుకోండి, ఆయన కార్యమైపోతాడు మళ్ళీ. ఇది అనవస్థ దోషం. దీన్ని ఇన్ఫినిట్ రిగ్రెస్ పోతా ఉంటుంది. ఇక దానికెవరు, మళ్ళీ దానికెవరు, 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 దానికెవరు పోతా ఉంటుంది. కనుక ఈయన కార్యం అయితే కారణం ఎవరు? మళ్ళీ అది కార్యం అవుతుంది. దానికి కారణం ఎవరు? మళ్ళీ దానికి అది మళ్ళీ కారణం ఎవరు? కాబట్టి బ్రహ్మ సర్వకారణం, స్వతసిద్ధం, సత్యస్వరూపం, జ్ఞానరూపం, అనంతస్వరూపం ఇది. స్వామీజీ, ఇంకా ఉన్నదంతా బ్రహ్మమే అయినప్పుడు జగత్తుకి బ్రహ్మం కారణము అని ఆపాదించడం ఎట్లా? బ్రహ్మం కన్నా వేరుగా జగత్తు ఉందా? ఆయన ఎందుకు తయారు చేయ? కాబట్టి జగత్ కారణత్వాన్ని బ్రహ్మానికి ఆపాదించలేం, కుదరదు. బ్రహ్మం ఈ సృష్టి చేసినట్టుగా చెప్పలేం. ఎందుకని? సత్పదార్థం కదా, సత్పదార్థం. అది ఇంకో దానికి కారణం కావాల్సిన లేదు. ఉన్నదంతా అదే, రెండవ వస్తువే లేదు.
మరి సృష్టి కనపడతా ఉంది కదా కార్యరూపంలో. అవును, కనపడుతుంది. మరి కార్యం కనపడుతుంటే కారణం ఉండాలి కదా. కారణం లేకుండా కార్యం ఉత్పన్నమయ్యే అవకాశం లేదు కదా. సృష్టి ఎప్పుడైతే కార్యరూపంలో కనపడుతూ ఉందో దీనికి కారణం ఉండాలి. బ్రహ్మం స్వతసిద్ధంగా అనంతమై ఉండడం వల్ల దేనికి కారణం కాలేడు. అంతా తానే. దేనికి కారణం? అంతా తానే, రెండో వస్తువే లేదు. అర్థమవుతుంది ఇప్పుడు మీకు? కానీ జగత్తు కనపడతా ఉంది, దీనికి కారణం లేకపోతే ఇది వచ్చేందుకు అవకాశం లేదు. కాబట్టి జగత్తుకి కారణం ఏమిటి అని ఆలోచన చేసినప్పుడు, గతంలో మనం కఠోపనిషత్తు విన్నప్పుడు నేర్చుకున్నాం, అయ్యా ఈ జగత్ ఏదైతే ఉందో ఇది మాయ చేత, మాయా కల్పిత దేశ కాల కలన వైచిత్ర చిత్రీకృతం, మాయ చేత బ్రహ్మమునందు ఆరోపించబడింది. అంతే, బ్రహ్మమునందు కల్పించబడింది. మాయా కల్పిత, మాయ చేత కల్పించబడింది. ఎట్లా? త్రాడులో ఎట్లాగైతే పాము కల్పించబడిందో అంతే. అంతేగాని పాముకు తాడు కారణం కానే కాదు. ఎందుకని? పాము గనక తాడు కారణమయ్యేటట్లయితే రేపు అదే త్రాడు పొట్లకాయకి కారణమవుతుంది. నువ్వు ఈరోజు వచ్చావు, నాకు నువ్వు కావలసిన వాడివి గనక నీకు పొట్లకాయ కనపడతా, ఆయన నాకు గిట్టడు గనక సర్పంగా కనపడతా. అర్థమవుతుంది ఇప్పుడు? ఆ కారణత్వం దానికి లేనే లేదు, చూచేవాడిలో ఉంది. ఇది త్రాడును చూడలేకపోవడం చేత నాకు పాముగా కనిపించిందే కానీ వాస్తవానికి అక్కడ పాము లేదు. పాము కల్పించబడింది, సూపర్ ఇంపోజ్ అయింది అందులో, ఏది ఉన్న వస్తువులో. అండర్స్టాండ్? కాబట్టి ఇది మాయ, లేనిది కల్పించబడ్డమే మాయ. కాబట్టి దేశ కాలాదుల వల్ల, మాయ చేత దేశ కాలాదులు సృష్టింపబడితే ఇది బ్రహ్మమునందు ఆరోపించబడి కనపడుతూ ఉంది. ఎట్లాగూ? ఇంకా పోతే సత్యం కాదు, సత్యం కాదు. ఎందుకని? వాచారంభణం ఉన్నదని అంటున్నాము. ఎట్లాగూ? మృతికేత్యవ సత్యం. మళ్ళీ చాందోగ్యం, వాచారంభణో వికారో నామధేయం మృతికేత్యవ సత్యం. కాబట్టి మట్టి పాత్రలన్నీ కనపడుతూ ఉండినా ఈ మట్టి పాత్రలన్నీ ఉన్నాయి అని అంటే లేలే, మట్టి పాత్రలో మట్టే ఉంది. మట్టి పాత్రలో మట్టే ఉంది. పాత్ర తయారు కాకముందు మట్టే ఉంది, పాత్ర తయారైన తర్వాత మట్టే ఉంది, పగిలిన తర్వాత కూడా మట్టే ఉంది. మృతికేత్యవ సత్యం. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొండలు కనపడుతూ ఉన్నప్పుడు సీనవ్, కొండలు కనపడుతూ ఉన్నప్పుడు కొండలే కనిపిస్తూ ఉండినా, కొండలే కనిపిస్తూ ఉండినా మట్టి బుద్ధి నశించిపోతుంది. మట్టి అనేటువంటి జ్ఞానం పోనీ ఇట్లా అనుకోండి, ఇది మట్టి అనే విషయ జ్ఞానం పోతా ఉంది మనకు కుండను చూసినప్పుడు. అందువల్ల కదా మట్టి కుండ అంటాం కదా. మళ్ళీ మట్టిని చూస్తూనే కుండ అన్నప్పుడే మట్టి, మళ్ళీ మట్టి ఒకటి తగిలిస్తున్నాం, మట్టి కుండ అంటున్నాం. కాబట్టి నీకు కుండ కనిపించేటప్పుడే మట్టి. అయ్యా అది కుండ దేంతో తయారైంది అంటే పగలగొట్టేయండి స్వామీజీ చెప్తా అంటారు ఎవరన్నా. ఎందుకని? అది పగిలితే కానీ నాకు అర్థం కాదు అందులో మట్టి ఉండేదని. అవసరం లేదు, నీకు కుండ కనిపిస్తూ ఉన్నప్పుడే అందులో ఉన్నది మట్టేనని నీకు తెలుసు. కానీ కుండ సత్యం కాదు. ఎందుకని? నామరూపాలు మిథ్య. సత్యం ఏంటి? మృతికేత్యవ సత్యం, మట్టే సత్యం. కాబట్టి కుండలను చూస్తూ ఉన్నప్పుడు కూడాను మట్టి అనేటువంటి భావం, విషయ జ్ఞానం నీకు దూరం కావడం లేదు. జగత్తును చూస్తున్నప్పుడు కూడాను జగదీశ్వరుడు అనేటువంటి భావం నీకు దూరం కాదు జ్ఞానం కలిగితే. ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు కూడాను పరమాత్మ అనేటువంటి జ్ఞానం నీకు దూరం కాదు. ఇది జ్ఞానం కలగాలి అంతే. కాబట్టి తెలిసేది కుండ, తెలియవలసింది మట్టి. తెలుస్తున్నది జగత్, తెలియవలసింది బ్రహ్మం. ఆ బ్రహ్మం జగత్తు కన్నా వేరుగా లేదు. ఉన్నదే బ్రహ్మం, ఉన్నదే మట్టి, నామరూపాలతో నీకు కనపడుతూ ఉంది అంతే. దీనిని బ్రహ్మంగా నువ్వు తెలుసుకోవాలి. అందువల్ల బ్రహ్మవిత్, ఎవడైతే ఆ బ్రహ్మమును తెలుసుకుంటూ ఉన్నాడో, మట్టిని తెలుసుకునేవాడు మట్టి కాలేడు కానీ బ్రహ్మమును తెలుసుకునేవాడు బ్రహ్మం అయిపోతాడు. ఎందువల్ల? అది అనంతం గనక. సరేనా? అంటే ఇప్పుడేంటి? సృష్టి కనపడగత్తు, ఆయన చెప్పినట్టుగా కనిపించేది జగత్తు, ప్రపంచం. మనకు తెలియాల్సింది పరమాత్మ. జగత్తును తెలుసుకుంటే పరమాత్మ తెలిసిపోతాడు. కమాన్.
తస్మాద్వా ఏతస్మాదాత్మాన ఆకాశ సంభూతః. ఆకాశాద్వాయు. ఇప్పుడు చూసారా, ఈ సృష్టి తెలుసుకోవాలనుకోండి. సృష్టి తెలుసుకోవాలంటే ఇప్పుడు ఏమిటి? అహమస్మితి సర్వనామం అన్నాం. అయ్యా అహం, నువ్వే బ్రహ్మం అంటే వాడికి ఎన్నెన్నా చెప్పు, వినడు. నేనేం బ్రహ్మం అయ్యా, నీకు నేను ఎంత ఇష్టమైనా సరే నా విషయం మా ఇంట్లో అడుగుపోవచ్చు. నువ్వు బ్రహ్మం బ్రహ్మం బ్రహ్మం, శృతి మందిరంకి వస్తే నువ్వు బ్రహ్మం 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 అంటావు నన్ను. నేను ఇంటికి పోతే భ్రమ 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 అంటుంది మా ఆవిడ. నువ్వు బ్రహ్మ, ఆవిడ భ్రమ. చచ్చిపోతున్నా నేను ఇంతకు ఎవరో నాకే అర్థం కావడం లేదు. నేనేంటి స్వామీజీ, నేనేం బ్రహ్మం? పోనీవా, నువ్వెవరో, అసలు ఎట్లొచ్చావో, అసలు తమరు ఎట్లొచ్చారో సార్, అలా పోతాం పద. వెరీ వండర్ఫుల్ ఉపనిషత్తు ఇది. మన అదృష్టం కొద్ది వింటున్నాం అంతే, అదృష్టం కొద్ది చెప్తున్నాం. ఇదంతా మన పుణ్యం. ఇది సరే, ఇప్పుడు నువ్వు బ్రహ్మం కాదు, అహమస్మితి ఇది జానాతి, అంతే కదా కావాలి కదా. పద పోదాం పద. ఎట్లొచ్చావు ఎట్లొచ్చావంటే నేను ఎట్లొచ్చాను. వెంటనే ఏమంటాడు తెలుసా? నేను 1947 డిసెంబర్ 25 ఉదయం 4 గంటలకి పలానా చోట నోర్ము అక్కడి నుంచి నేను వచ్చాను. మరి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళు మా అవ్వ. ఎవరు? అవ్వ వెనక గువ్వ, గువ్వ వెనక ఎవరు? హవ్వ. నాకు తెలియదు, నీకు తెలియకపోవచ్చు సార్. హవ్వ అనబాకు, హల్వా. నేను తీసుకుపోతాను పద పద, పోదాం పద. ఎక్కడికి? సృష్టి. ఎక్కడికి? సృష్టి. ఇప్పుడు సృష్టిని తీసుకొని వస్తా ఉన్నాం. సృష్టి వర్ణన జరుగుతూ ఉంది. సృష్టి మీద ఉపనిషత్తుకు ఇంట్రెస్ట్ లేదు. ఇది ఒక్క మాట పెట్టుకోండి. ఎందుకయ్యా ఇంట్రెస్ట్ లేదని చెప్పడం? క్యాపిటల్ లేదు కనుక. అర్థమవుతుంది. ఉన్నది బ్రహ్మము అని నిర్ధారణ చేయడమే ఉపనిషత్తు యొక్క ఉద్దేశం. కానీ సృష్టి క్రమం ఏంటో మీకు అర్థమవుతా, తర్వాత చెప్తాను. సృష్టి విషయాల్లో ఇతరులు వేరే వేరే వాళ్ళకు ఉన్నాయి పాపం, దాని మీద వాంఛలు, సృష్టి మీద. ఇక్కడ అటువంటిది ఏమి ఆటలు సృష్టి మీద అసలు ఇంట్రెస్ట్ లేదు మనకు. అర్థమవుతుంది. సృష్టి, పునర్జన్మ ఇవన్నీ చాలా చిన్న విషయాలు ఉపనిషత్తులో, అది వేరే వాళ్ళకి. అందువల్ల వాళ్ళకి దాని మీద ఇంట్రెస్ట్ కనుక అది తెలియరా ఇది తెలియరా వాళ్ళకి. ఇప్పుడు మనకు అసలు విషయం తెలిసింది కనుక ఈ సృష్టి క్రమం మనకే తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, తస్మాత్ వా ఏతస్మాత్ ఆత్మానః ఆకాశః సంభూతః. సృష్టి వస్తూ ఉంది. తస్మాత్ ఏతస్మాత్ వా ఆకాశః సంభూతః. తస్మాత్ దట్, ఏతస్మాత్ ఈ దిస్. వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్. తస్మాద్వా ఏతస్మాత్ ఆకాశః సంభూతః. తస్మాత్ అది, ఆ. ఏతస్మాత్ ఈ. తస్మాద్వా ఏతస్మాత్ ఆత్మనః బ్రహ్మము నుండి ఆకాశః సంభూతః. తతః తత్, మీరు ఏది తత్వబోధన విన్నారు కదా. తతః ఆకాశః సంభూతః, దాని నుండి వచ్చింది. దేని నుండి వచ్చింది? అదే కదా నాయన. ఓకే, మాయ ఎక్కడి నుంచి? దేని మీద ఆపాదించుకున్నది అంతే, బ్రహ్మ నుండే వచ్చింది. కాబట్టి తతః అంటే తత్ అది బ్రహ్మం. తతః ఆకాశః సంభూతః, ఉన్నదాని నుండి రావాలి, లేని దాని నుండి రాదు. ఆకాశః సంభూతః, ఆకాశం పుట్టింది. ఇది సృష్టి కదులుతూ ఉండే. కాకపోతే స్వామీజీ ఆ ఈ బ్రహ్మం నుండి తస్మాత్ ఏతస్మాత్ ఆత్మనః, ఇది తైత్రీయం. తతః ఆకాశ సంభూత అన్నావు, క్లియర్ అయిపోయింది అక్కడ. ఇప్పుడు మాయని ఎట్లా చెప్తావు? అది ఇది. ఆ ఈ బ్రహ్మము నుండి ఏంటయ్యా, బ్రహ్మం ఒకటేనంటివి.
నీకు ఆకలి అయితే మా బుద్ధి తినేస్తున్నావే, బుర్ర తినేస్తున్నావు, ఆయి అంటావేంటయ్యా మళ్ళీ అని. చూడు,